20 ఏళ్లుగా కరెంటు బిల్లు కట్టకుండా ఒక ప్రైవేటు యూనివర్సిటీ నెట్టుకొస్తుంటే ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు. కోర్టు కలగజేసుకునే వరకు కనీస రియాక్షన్లు కరువు. ఇంతకీ ఎక్కడిది షాకింగ్ న్యూస్ అని చూస్తే సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని రుద్రారం గ్రామ శివారులో గీతం యూనివర్సిటీ ఉంది. ఈ ప్రైవేటు యూనివర్సిటీ సుమారు 20 ఏళ్లుగా కరెంటు బిల్లులు కట్టకుండా నెట్టుకొస్తుంది. ఈ మొత్తం విలువ 118 కోట్లకు ఉంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ బిల్లు పెండింగ్ లోనే ఉంది. అయితే యూనివర్సిటీ నిర్వాహకులను సంగారెడ్డి విద్యుత్ అధికారులు ఇన్నాళ్ల పాటు ఇలా వదిలేయడం వెనుక మతలబేంటి? బిగ్ టీవీ అడిగే ప్రశ్నలకు అధికారులు మొహం చాటేసుకుని వెళ్లడం కనిపించింది. సుధీర్ కుమార్, ఎస్సీ సంగారెడ్డి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాను. ఈ గీతం యూనివర్సిటీ బకాయిలది కోర్టులో ఉన్నది కాబట్టి కోర్టులో ఉన్న విషయం ఏదైనా కానీ మేము ప్రస్తావించడానికి మాకు అధికారం లేదు. కోర్టు ఉత్తర్వుల కోసం మేము ఎదురు చూస్తున్నాం. థ్యాంక్ యూ. కోర్టు మొన్న నోటీస్ ఎందుకు ఇచ్చారు సార్? మళ్ళీ మొన్న రీసెంట్గా నోటీస్ ఎందుకు ఇచ్చారు? నేను అదే చెప్తున్నా కదా, ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ దట్. కొత్తగా ఇప్పుడు కేసు ఎప్పటి నుంచి నడుస్తుంది? నేను డేటా లేదని చెప్పాను కదా నేను. ఇప్పుడు రీసెంట్గా నోటీస్ మళ్ళీ ఇష్యూ చేశారు కదా, కోర్టులో ఉంది అంటున్నారు. నేను వచ్చిన తర్వాత ఇష్యూ చేయలేదు, గతంలో చేశాను. ఇదేంటంటే కోర్టులో ఉన్నది కాబట్టి మేము ప్రస్తావించడానికి లేదా.